60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి వ్యక్తిని ఒకే ఒకనిగా బయలుదేరి త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేతను 10 ఏళ్ల కాలంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రభాగంగా నిలిపినటువంటి వ్యక్తిని కేసీఆర్ గారిని చూడాలని లక్షలాదిగా ప్రతి గ్రామం నుండి లక్షలాదిగా సబండ వర్గాలు వచ్చి ఆ సభను దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ పార్టీ కూడా నిర్వహించలేని సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి ఆ సభను సక్సెస్ చేసినటువంటి సబండ వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇరవై 25 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ కనుక చూసినట్టయితే కేసీఆర్ గారిని చూసినట్టయితే 3 భాగాలుగా మనం చూడవచ్చు. ఒకటి, ఒకే ఒకనిగా బయలుదేరి 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతమంతా కూడా తిరిగి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి అన్ని వర్గాల సమస్యలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఆ వర్గాలకు న్యాయం చేయాలని మేనిఫెస్టోలో కూడా పెట్టని అనేక అంశాలను, ఉదాహరణకు చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఆడపిల్ల తల్లిదండ్రి కూడా తమ పిల్లలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెళ్లి చేయాలని చెప్పి చేపట్టినటువంటి పథకమే కళ్యాణ లక్ష్మి. అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే 400-500 పథకాలు కొన్ని మేనిఫెస్టోలో ఉండి కొన్ని మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా వారు గొప్పగా 10 ఏళ్ల పాటు చేసిండ్రు. కాబట్టి ప్రజల్లో కేసీఆర్ గారిని మరి చెరుగని ముద్ర వేసుకున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా వచ్చిండ్రు. మరి అందులో మరి ఎడ్ల బండ్ల ద్వారా అనుకోండి, పాదయాత్ర ద్వారా అనుకోండి, సైకిళ్ళ పైన అనుకోండి, లేక 15-16 నెలల నుంచి ఆటో కార్మిక సోదరులందరూ కూడా దగాబడి ఆత్మహత్యల వైపు మరి పోతున్నటువంటి సందర్భంలో వారి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునే విధంగా మరి వేలాది ఆటోలలో కూడా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడ్డది. రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, కార్మికులైతేనేమి, కర్షకులైతేనే ఈ తీరుగా అన్ని వర్గాలు వచ్చి మరి సభ విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. అదే తీరుగా నెల ముందు నుంచి మా కార్యక్రమాలన్నీ కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా రకరకాలుగా మీడియాల ద్వారా ప్రసారం చేసినటువంటి నా ఆత్మీయ ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్కు అందరికి, సోషల్ మీడియా వారందరికీ కూడా, యూట్యూబర్స్ కూడా అందరికి కూడా, ఈ పేపర్స్, యూట్యూబర్స్ అందరికి కూడా పాజిటివ్గా ప్రసారం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరుపైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఇంకా రాబోయే రోజులలో కూడా గతంలో ఉద్యమ కాలంలో ప్రజలతో మామైక్యమైనాం. ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందియాలని మరి ప్రజలతో మామైక్యమైనాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా మరి ఖచ్చితంగా మేము ప్రజలనే ఉండాలని చెప్పి మా కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీకి ఇంకా 100 ఏళ్ళ భవిష్యత్తు ఉన్నది. 25 ఏళ్ళ రజతోత్సవం మరి జరుపుకోవటం, అది నేను ఒక జిల్లా అధ్యక్షునిగా ఉండటం నిజంగా మరి నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈ సమావేశం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో మరి నిర్వహించినందుకు, సార్ ఒప్పుకున్నందుకు మా అందరి తరఫున మరి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి చెప్పాలంటే ఎల్కతుర్తిలో ఉన్నటువంటి రైతులు సంపూర్ణంగా మరి సహకరించడమే కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సతీష్ గారు మరి ఎంతో కృషితోని ఎక్కడ కూడా వేలాది మందిగా వస్తున్నటువంటి మరి ప్రెస్లకు కానీ మా కార్యకర్తలకు కానీ వారు అన్ని రకాలుగా చేయుతనిచ్చి సహకరించినటువంటి
కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి కుటుంబానికి కానీ అక్కడ స్థానికంగా సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు మాజీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో ఓపికగా అన్ని రకాలుగా ఇచ్చిండ్రు. ప్రత్యేకించి 12 ఎకరాల 68 ఎకరాల స్థల యజమానులకు రైతులకు ప్రత్యేకంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున శిరసొంచి వారందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు సోదరులు